శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 29వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచు మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 29వ అధ్యాయం మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనెను: దిలీప మహారాజా వినుము. పూర్వము కుకుత్సుడును పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతి నంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభముగ నాటికి అతడు కావేరీ నదీ తీరమునకు చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలనని తలంచెను. అతడచ్చట కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేయుచు 3 సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించను. కుత్సుని పుత్రుడగుటచే కౌత్సుడై తపమాచరించుచుండగా లేళ్లు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలికి పోవుటచే వానికి మృగశృంగుడని పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనంద పరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లనెను: నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను పొందితివి. ఈ తపముచే మరింతగాని ప్రేమ కలిగినది. వరమును కోరుకుమ్మనను. మృగశృంగుడును, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను. ఇట్టి నీ అనుగ్రహము పొందిన తరువాత నాకు ఏ మరి విధమైన కోరికలు కలుగటలేదు. అవునా, ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలని కోరెను. శ్రీమన్నారాయణుడు వాని ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానమునందెను. కౌత్సుడు తిరిగి ఇంటికి వచ్చాను. వారి తల్లిదండ్రులకు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించును. అనుకూలత కల యువతి భార్యగల లభించినచో గృహస్థు ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములు 4 సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయనను భార్యకుండవల క్షణములను వారికి వివరించను. వారును అతని ఆలోచనకు మెచ్చిరి. భోగాపురమున సదాచారుడైన ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహము చేసుకోవలనని తలంచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్రతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రను బెదిరిపోవుటకు కట్టులేని నేల బావినూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణమును విని దుఃఖించెను. చనిపోయిన 3 బ్రతికింపవలనని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపమని చెప్పాను. సమీపమున్న నదిలో స్నానము చేసి ధ్యాన నిమగ్నుడయ్యుండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలచి వానిని కొంతసేపు చూచెను. తటాలున వాని ఎదుట తలవంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణను స్మరించుచు దానిపై నీటిని చిలికెను. 2 చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడచి దివ్య రూపమునందెను. శాప విమోచనము కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తమ లోకమునకు పోయెను. కౌత్సుడు చనిపోయిన వారిని బ్రతికింపవలనని మరలా నదిలో మునిగి
యమధర్మరాజును ఉద్దేశించి తపమును చేయసాగెను. యముడు వానికి ప్రత్యక్షమయ్యను, వరమునిత్తును కోరుకొమ్మెను. మృగశృంగుడు యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపమని కోరెను. యముడు వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరములిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేత యముని దయవలను సుశీల ఆమె 2 మిత్రులందరూ బ్రతికిరి. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడి సుశీల మున్నగ వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమున చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములు చేసిన వారు కఠినముగా శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభములను కౌగలించుకొనవలయను. మరుగుచున్న నూనెలోనూ పాపము చేసిన వానిని పడద్రోయుదురు. తలకిందులుగా వేలాడదీసి క్రింద మంటలు పెట్టుదురు. ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు. భయంకరమైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించారు. వారు చెప్పిన మాటలకు మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిరి. అప్పుడు సుశీల మున్నగు వారు భయపడకుడు, మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తిగా దానము జపము మున్నగునగు చేయుట ఒక్కటే సర్వ సులభమైన ఉపాయము. మాఘ స్నానము వలన చేసిన పాపమును నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములు పొందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యము కలిగించు అగస్నానమును సుశీల మున్నగ వారు అనేక మార్లు చేయుట వలన సంపాదించే పుణ్యము కౌత్సుడు చేసిన తపప్రభావము వలన వారికి ఈ విధముగా కాపాడనని సమాధానము చెప్పి, నాయన, ఇదొక్కటే మరొక్క విషయము కలదు, వినుము. పుష్కరుడును జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములను భక్తితో కలవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములకు పుణ్యకార్యములన్నింటినో చేసినవాడు. యముడొకనాడు తన భటులతో వచ్చి పుష్కరుని తీసుకుని రండి అని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడు తీసుకుని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరులని పేరు గల మరి ఒకరిని. భటులు పాపాత్ముడకు పుష్కరుని తీసుకుని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుని తీసుకుని వచ్చిరి. తన భటులు చేసిన పొరపాటుకు భటులను మందలించను, క్షమింపుడిని పుష్కరుని ప్రార్థించను. పుష్కరుని భూలోకమునందించి రండని భటులకు ఆజ్ఞాపించను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతి కోరెను. యముడందులకు అంగీకరించను. భయంకరములగు శిక్షలను అనుభవించు వారిని చూచి అతడు భయపడెను. భయము పోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనము వినుటచే పాపాత్ములు పాపములు తగ్గి వారిల శిక్ష తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగొచ్చిన వారి ఇంకనూ ఎందరో ఉన్నారు. వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘస్నానములు తపములు చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగ వారిని యముని అనుగ్రహమునంది బ్రతికించెను. ప్రయోజకుడని నలుగురు మెచ్చిరి. ఇట్లు కుమారుని వివాహము చేయవలనని వారి తల్లిదండ్రులు తలచరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదనని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము వైభవముగా జరుప నిశ్చయించబడినది. సుశీల స్నేహితురాండ్రును మృగశృంగుని చేరి తమ ఇద్దరినీ కూడా ఆ ముహూర్తంలోకే వివాహము చేసుకోవలసినదిగా కోరిరి. మృగశృంగుడు దానికి అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గంగా గౌరీలు 2 లేరా? వారికి లేని అభ్యంతరం మీకెందులకు అని వాదించిరి. ప్రాణదానము చేసిన వారిని భార్యలమై
కృతజ్ఞతలు చూపు అవకాశం ఇమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరినీ కూడా వివాహమాడెను. కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహములు ఎన్ని విధములో వివడింపురని కోరెను. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ్య కన్యను అలంకరించి వరుణకిచ్చి వివాహము చేశాను. ఈ వివాహములు అష్ట వివాహములు. 1 బ్రహ్మ వివాహము, 2 దైవ వివాహము, 3 ఆర్ష వివాహము, 4 ప్రజాపత్య వివాహము, 5 అసుర రమణి వివాహము, 6 గంధర్వ వివాహము, 7 రాక్షస వివాహము, 8 పైశాచిక వివాహం. ఈ వివాహములలో మొదటి వివాహము బ్రహ్మ వివాహము. ఎలాగా? వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చు చే వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమును భార్యగా ఉండుటకై కన్యనిచ్చి చే వివాహము దైవ వివాహమనియు అందరు. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకుని కన్యనిచ్చి వివాహము చేయును, దానిని ఆర్ష వివాహమందురు. ధర్మము కొరకు కలిసి ఇండుడని వివాహము చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనము తీసుకుని వచ్చి కన్యనిచ్చి వివాహము చేయు వివాహమునకు అసురరమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకుని తమంత తాముగా చేసుకుని వివాహము గాంధర్య వివాహమని అందురు. బలవంతముగా కన్యనెత్తుకుని పోయి వివాహము రాక్షస వివాహము, మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు వివరించి చెప్పాను. గృహస్థు ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానికి కూడా వివరించాను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరల ఇట్లు ఒక కథను చెప్పాను. మృగశృంగుడు 3 భార్యలతో కలిసి సుఖముగా నుండెను. గృహస్థుని ధర్మములు పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవాని మృకండుడని పేరు పెట్టెను. మృకండుడని బంధువులు ఆనందము కలిగించుచు సద్గుణశీలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపించెను. మృకండుడును శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులములో అందరికీ నిష్ఠుడై అందరిలోనూ అన్నింట మిన్నయ్యై విద్యలన్నయూ నేర్చుకొనెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్ధతియను కన్యతో వివాహము వానికి కావించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలు పుత్రులు కనిరి. వారు మృకండుని వలె విద్యలు గ్రహించిరి. మృగశృంగుడు వానికి వివాహములు చేశాను. ఇన్ని జరిగినను అతడు మాఘస్నానములు మాత్రము మానలేదు, ఇష్టదేవతను వీడలేదు. దానములు మానవ యథాశక్తిగా చేయుచుండెను, తన కుటుంబ సభ్యుల చేతను చేయుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వలాభమును పొందెను, మనుమలను కూడా పొందెను. ఈ విధముగా ఉన్న తన వృద్ధికి సంతృప్తమునంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యము నందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతము చెప్పెదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రులకు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారము పీడించుచున్నది. అది ఎట్టిదనిగా, తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ పుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందుల కోర్కెలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి. కానా నేను నా కుటుంబ సమేతముగా కాశీకి వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకుని ప్రసన్న సన్నద్ధుడై బయలుదేరను. మార్గమధ్యమున అనేక క్రూర మృగంబుల బారి నుండి క్రిమికీటకాముల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు. కాశీ పట్టణమున ఆనుకుని ఉన్న పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి
ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు వారి పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాది విధులను నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయములోకి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు తాను కైలాసం ఉన్నందునట్లుగా తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా ఆ కుటుంబము కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను. అదే విధముగా 1 సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడిపెను. ఒక దినము మృకుండుని ఉవ్వురు తల్లులను పవిత్రముగా గంగానదిలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృణము తీర్చుకున్నాడు. మృకండు ఎంత కాలమైనను సంతానము కలుగనందననే కాశీ క్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. మృకండునకు అతని భార్య అయిన మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతగానో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీరు నిష్కళంకమై మీ భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్ట ఎరింగింపుడని పలికెను. అంత మృకుండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవియే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతియే సౌందర్యవతియకు సౌకుమారవతియు పత్ని లభించినందువలన నేను మిమ్ములను ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవించుచున్నాను. కానీ ఎంత కాలమైనను మాకు సంతానము కలుగనందున కృంగి కృషించుచున్నాను. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానమును ప్రసాదింపుడని వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరును ప్రార్థించినాడు. మృకండుని దీలాపనము ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమా, నీ అభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు నువ్వు వైధవ్యంతో నుండు పుత్రిక కావలయునా, లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావలనా అని ప్రశ్నించాను. మృకుండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనిచ్చితివా? మొదలు నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చేయవలనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృషించుచున్న పుత్రిక కన్నా అల్పాయుష్మంతుడకు పుత్రరత్నమేనే ప్రసాదింపుడనెను. అటులనే అగునుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను. పరమేశ్వర అనుగ్రహం వలన మృకండుని భార్య మరుద్వతి ఒక శుభముహూర్తాన పుత్రుని కనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషిసత్తములతో ఆ బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెళ్ళను. దిలీప మహారాజా, పరమ పూజ్యునకు ఋషసత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పుత్రుడయి పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు అని పలికిరి. స్వస్తి ప్రశస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.